దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. శబ్దం గట్టిగా హల్లెలూయా. ప్రేమ అంటే దేవుని పరిశుద్ధాత్మ అంటేనే ప్రేమ. ఒక మాట చెప్పండి, పరిశుద్ధాత్మకు ఇంకొక పేరు అంటే ప్రేమ. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి ప్రేమతో ఉంటాడు. అసలు తనకు ఉన్నదంతా ఇతరులకు ఇచ్చేయాలనిపిస్తుంది. అంటే దేవుని పరిశుద్ధాత్మ మీలో దాగి ఉంటే ఇది నీకు గుర్తున్నాడు. అక్కడ ఏమిటంటే ఈ నిరీక్షణ గొప్పది అని చెప్పిండు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. 3 పైకి పోదాం. 3వ వచనం చూడు. పైకి అతని పైకి వచ్చు. పైకి చూడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. సరిపోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఓర్పు ఉండాలి మనిషికి. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఓర్పు ఏం చేస్తాక నీకు స్తోత్రం. చక్కని మాట, 3 మాటలు అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి మనిషికి ఓర్పు అంటే ఫస్ట్ శ్రమ వచ్చినప్పుడు నీకు ఓర్పు వస్తాడ. ఓర్పు వచ్చినప్పుడు నీకు పరీక్ష. ఈ పరీక్ష నేను ఏం చేస్తా అంటే దేవుని దగ్గర గొప్ప నిరీక్షణ కలిగి ఉంటావు. హల్లెలూయా. పడిగట్టిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? నీకు ఈజీగా అంటే ఓపిక. ఇది ఇస్తాడయ్యా యేసు ప్రభు. ఓపికతో నిరీక్షించాలి. దానికి అర్థం మీకు అర్థం. ఓపిక, చాలా ఓపిక. ప్రార్థన చేసినప్పుడు ఓపిక, కొంచెం నిరీక్షించాలి. ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుందని చెప్పి నమ్మాలి. నీకు ఈజీగా అర్థం కావాలంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి మాట చూడు. ఇట్టింపండి మా ఇట్టింపండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. నిరీక్షణ అట్లుంటదట. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఇది నాకు ఉంది, ఏంటిది? ఇది కోల్పోయిన అనుకో, ఇది నాకు డబ్బులు లేవు, వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేస్తా? ప్రభు నా అబ్దాలు వెళ్ళిపోయిన అటువంటిదే కావాలి. డబ్బులు రాలేదు కనుక నాకు నిరీక్షణ ఉంది. సేమ్ దర్శనం చూస్తా. చూడండి కళ ఉంటా, సేమ్ అదే ప్రేమ ఉండాలి ప్రభు, అవే అబ్దాలు ఉండాలి ప్రభు అని చెప్పి మనం ఏమంటాం? నమ్మినట్టే స్తోత్రం అంటుకుంటా. దొరకాలి ప్రభు, దొరకాలి, అదే కావాలి నాకు, వేరే అర్థం ప్రభు అనే రోజున నిరీక్షణ ఓపికతో కనిపెడితే సేమ్ అర్థాలు ఒక నెల తర్వాత దేవుడికి ఇచ్చేస్తాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. అంటే ఓపిక. ఏదైనా మంచి ఫలం పొందుకోవాలంటే మనకు నిరీక్షణ కావాలి. నిరీక్షణ, ఓపిక. ఓపిక లేకపోతే దేవుని దగ్గర ఘనమైన కార్యాలు జరగవు. ఆమె చెప్పండి గట్టిగా. శబ్దం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ నిరీక్షణ నీకు ఉండాలి. నిరీక్షణ నీకుంటే దేవుని దగ్గర ఏమైనా పొందుకోగలవు.